బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుకు ఏపీ మాజీ సీఎం జగన్ ఫోన్ చేశారు. ఇటు హరీష్ రావు తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు జగన్. ఈ మేరకు ఫోన్లో మాట్లాడి హరీష్ రావును పరామర్శించారు వైసీపీ అధినేత. అలాగే సత్యనారాయణరావు కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఒక రకంగా ఇటు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి అక్కడికి ఏ రాజకీయ నాయకులు చేరుకున్నారు, ఎవరు హాజరయ్యారు, ఎవరు ఫోన్ చేశారు అని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్కి సంబంధించిన మాజీ సీఎం జగన్కి సంబంధించిన ట్వీట్ని కూడా మీరు చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్వీట్ని కూడా మీరు చూడొచ్చు. ఇటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను, వారి కుటుంబ సభ్యులకు ఉన్న ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ట్వీట్ చేశారు సోషల్ మీడియా మాధ్యమంలో. అలాగే ఫోన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు, దాంతోపాటు మిగతా రాజకీయ నాయకులు ఇంకెవరైనా మాట్లాడారా, ఎవరెవరు హాజరయ్యారు? హరీష్ రావు తండ్రి గత కొంతకాలంగా అస్వస్థత గురైనారు. ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినటువంటి ఘటన మనందరికి తెలిసిందే. ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, సంతాపం తెలుస్తున్నట్టుగా మాట్లాడారు. ట్వీట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఫోన్ కూడా చేశారు. డైరెక్ట్ గా హరీష్ రావుతో ఫోన్ లో మాట్లాడారు. తండ్రి మృతి సందర్భంగా ఆయన సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ ఫోన్ లో ఆయన సంతాపం తెలిపే ప్రయత్నం చేశారు. హరీష్ రావుని జగన్మోహన్ రెడ్డి ఫోన్ లోనే ఓదార్చారు. హరీష్ రావు సంబంధించినటువంటి తండ్రి మృతితో ఈరోజు పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ కి స్వయాన బావ చనిపోయినటువంటి సత్యనారాయణ ఆయన సొంత సోదరి భర్తనే కాబట్టి ఆమెను ఓదార్చారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడే ఉన్నారు. మాజీ మంత్రులు బీఆర్ఎస్ సంబంధించి అక్కడే ఉన్నారు. ఉదయం నుంచి పార్టీ నాయకులంతా కూడా. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరయ్యారు. పొన్నం ప్రభాకర్, వివేక్ మంత్రి, ఇలా పలువురు నాయకులు హాజరయ్యారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, తర్వాత రఘునందన్ రావు, రామచంద్రరావు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, ఇంకా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు అంతా కూడా హాజరయ్యారు. కేసీఆర్ కాస్త ఎక్కువ సమయం ఉండలేకపోయారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అటు నుంచి నేరుగా అంతిమయాత్ర ప్రారంభమై ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానానికి చేరుకుంది. అక్కడే అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఈ అంశంలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత కూడా ఫోన్ చేయడం, కాస్త ఫోన్ లో ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది అంత్యక్రియలు ముగిశాయి. ఇంకా కూడా చాలా మంది ఆయనను పరామర్శించడానికి ఏదో ఒక రూపంలో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇతర అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు కొద్దిమంది ఫోన్ లో సంప్రదిస్తా ఉన్నారు. మరి కొద్దిమంది మాత్రం ట్వీట్ రూపంలో, ప్రకటన రూపంలో ఆయనకు ఏదో రకంగా సంతాపం, వాళ్ళ తండ్రి వృత్తికి సంబంధించి సంతాపం తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. హరీష్ రావు తండ్రి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తపరిచారు జగన్. అలాగే ఈ మేరకు ఫోన్లో మాట్లాడి హరీష్ రావుని పరామర్శించినట్టు తెలుస్తుంది వైసీపీ అధినేత. సత్యనారాయణరావు కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో, అలాగే పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజ్లో కూడా ఒక ట్వీట్ని కూడా చేశారు. సో మొత్తం మీద దీనికి బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి అంత్యక్రియలు పూర్తయినట్టు తెలుస్తుంది.